నమస్తే, నేను ప్రశాంత్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరం ప్రాజెక్టు కాబోతుంది అన్నట్లయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక జగన్ గారు, అదే విధంగా మన బాబు గారు కూడా, చంద్రబాబు గారు కూడా మాకు రెండు కళ్ళ లాంటివి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళ లాంటివి, నేను న్యాయంగానే చేస్తాను అంటూ చంద్రబాబు గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. ఇక్కడ మరి ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ ఎలా చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అన్న, అసలు ఏంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, అసలు ఏంటి? ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే కనుక రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు అవుతే కనుక మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నట్లే, మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు గారు మాకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కండ్ల లాంటివి, రెండిటికి మేము న్యాయంగానే చూస్తాము కానీ అన్యాయం అయితే ఎక్కడ జరగదు అంటూ చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అక్కడి నుండి చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకోవాలి? ఈ ప్రాజెక్ట్ జరిగితే ప్రజలకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? పోలవరం బనకచెర్ల అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు తీసుకొని వచ్చారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత మేర లబ్ధి చేకూరనుంది, తెలంగాణకు ఎంత మేర లబ్ధి చేకూరనుంది? మరి మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో చాలా లెంతీ క్వశ్చన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు కదా, లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు. అలాగే మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా లెంతీ క్వశ్చన్. మరి ఎనీహౌ అడిగారు కాబట్టి, సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే కేంద్ర గణాంకాలు, అంటే ఈ నీళ్లకు సంబంధించినటువంటి కమిషన్ అని ఒకటి ఉంటుంది. వారు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము 2022లో 4210 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. 1986వ సంవత్సరంలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలు. మరి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి కేటాయింపుల కోసము, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి కేటాయింపుల కోసము ఎలక్షన్కి ఎన్నికల వస్తున్నాయన్న తరుణంలో ఒక యుద్ధ వాతావరణం, ఇండియా పాకిస్తాన్ రేంజ్లో పోలీసులను పహారా పెట్టుకొని నాగార్జున సాగర్ పైన, శ్రీశైలం ప్రాజెక్టు పైన కొట్టుకున్న మాట వాస్తవమా కాదా? మరి ఇది రాజకీయ, అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిండేది దేని మీద అండి? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ నీళ్ళు అనేటువంటి అంశం చాలా సున్నితమైన అంశం కాబట్టి, మరి మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీకు పైన మోడీ గారు ఉన్నారు, మీరు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది ఎంత మీ భ్రమ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, సార్ రేవంత్ రెడ్డి గారు, ఎవరికి దక్కనటువంటి అవకాశం మీకు దక్కింది. ఎలా అంటే అది కూడా నేను చెప్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారికి తనకంటూ ఒక గుర్తింపుగా తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని చెప్పేసి తన పరిపాలనలో ఒక ఇది చెప్పుకోవడానికి ఇది ఉంది అని చెప్పేసి ఒకటి ఉంది. మరి మీ హయాములో ఏది ఉందని చెప్తే ఏమని చెప్తారు జనాలకి? మరి శ్రీశైలం ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలోనూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలోనూ ఇది పంచాయతీ తెగేదా తెల్లారుతుందా, తీరేదా తీరందా అంటే ఎవరు జవాబు చెప్పలేనటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోనుంది. మరి ఇటువంటి సమయంలో ఈరోజు కృష్ణా బేసిన్, కృష్ణానది పరివాహక ప్రాంతంలో పైన కర్ణాటక రాష్ట్రంలో ఆయకట్టు పెరిగి వాళ్ళు డ్యాముల హైట్ పెంచుకుంటూ నీటి నిల్వ కెపాసిటీ పెంచుకుంటున్నారు, వాళ్ళ ఆయకట్టు పెంచుకుంటున్నారు. వాళ్ళ ప్రయోజనాలను కాదని కింది దిగువ రాష్ట్రాలకు మనకు నీళ్లు ఎలా ఇస్తారు? పాయింట్ నెంబర్ 1. మరి ఈ కృష్ణా బేసిన్లో నీటి వనరుల లభ్యత తగ్గిపోతే రేపొద్దున పరిస్థితి ఏంది? తెలంగాణ పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంది? మరి ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు పూర్తి అయినటువంటి నేపథ్యంలో స్టిల్ ఇప్పటికీ మీరు నీటి కోసం కొట్లాడుకుంటున్నారు అంటే ఏమి మీరు రాష్ట్రాలను పరిపాలిస్తున్నట్టు అని చెప్పేసి ప్రజల్లో ఒక మీమాంసగా మిగిలిపోనుంది. సో ఇప్పుడు రైట్ టైం, దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ టైం. ఈరోజు కేసీఆర్ గారు ఏమన్నారో ఒకసారి చెప్తాం. ఇదే రోజారెడ్డి గారి ఇంటికి వెళ్ళి
చేపల పులుసు తినే, నాటుకోడి తినే, రాగి సంగటి తినే, రాయలసీమను కాస్త సస్యశ్యామలం చేస్తాను, గోదావరి బేసిన్లో వాటర్ పుష్కలంగా ఉన్నాయి, ఆ నీళ్లను వాడుకున్నాము, వాడుకుంటే తప్పేంటి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అన్నారు. సో హరీష్ రావు గారు కూడా రీసెంట్గా ఒక మాట అన్నారు, పోలవరం బనకచర్ల అనుసంధానం మాకు సమస్య లేదు. సో ఇక్కడ ఇద్దరు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, అయ్యా మాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ లాంటివి, మనం పోట్లాడుకుంటే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒక సుపరిచితమైనటువంటి, భవిష్యత్తులో ఎవరికీ దొరకనటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారికి దొరికింది. తెలంగాణ భూభాగంలో గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. ఎగిరేగిరి మీరు 3000 టీఎంసీల నీళ్ళలో 200 టీఎంసీలు తీసుకున్నా ఎక్కడ స్టోర్ చేసుకుంటారు వాటరు? రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, డ్యాములు ఎక్కడున్నాయి, ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? ముందు అవి కట్టిన తర్వాతనే కదా నువ్వు శ్రీరామ్ సాగరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఈ కెపాసిటీకి మించి అయితే స్టోరేజ్ చేసుకోవడానికి లేదు కదా. 1000 టీఎంసీలు కావాలంటున్నావు, 1000 టీఎంసీలు నీళ్లు తీసుకున్నా సరే ఈ రోజు అది నిల్వ చేసుకునే సామర్థ్యం తెలంగాణలో ఉందా అనేది ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ప్రశ్న. సో లేదు ఆన్సర్. నీకు అక్కడ ఒక ఆన్సర్ దొరికింది, ప్రశ్న ఎక్కడుందో ఆన్సర్ కూడా అక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, 1 టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాలు సాగు చేయొచ్చు. మరి తెలంగాణలో 1.5 ఎకరాల భూమి సాగు భూమి ఉంది. మరి ఈ సాగు భూమి ఎకరాకు తడి ఇవ్వాలంటే 1000 టీఎంసీల నీళ్లు కావాలి. మరి 1000 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉందా అనేది పాయింట్ నెంబర్ 2 ప్రశ్న. ఇది రేవంత్ రెడ్డి గారు ముందున్నటువంటి సవాళ్ళు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో చేయలేనటువంటి సవాళ్ళను మీరు అధిగమించడానికి మీకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం. ఇది ఉపయోగించుకుంటారా లేదనేది మీ ఇష్టం. అది తెలంగాణలో మరి ఎన్ని టీఎంసీల కెపాసిటీ ఉంది అనుకోవచ్చు? తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు కలిపిన 1000 టీఎంసీల కెపాసిటీ కూడా లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా సరే 1000 టీఎంసీలకు మించినటువంటి కెపాసిటీ లేదు. ఒక్క ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కలిపితే ఒక్క గోదావరిలో సముద్రంలో కలిసిపోయినటువంటి నీళ్ళ శాతం కూడా లేదండి. ఒక్క సంవత్సరం నేను చెప్తా ఉండేది ఇది, ఒక్క సంవత్సరంలోనే ఒక యానంలోనే పోయేటువంటి నీటి సంఖ్య 3000 టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి. మరి మీరు వాడుకునేది పోయి కొట్టాడుకుంటే తెలంగాణలో మేము ప్రతి రైతుకి ఇది చేస్తాం, రైతు బంధిస్తాము, ప్రాజెక్టులు కట్టు, రైతులకు నీళ్ళు ఇవ్వు, సగం సమస్య అక్కడే తీరుతుంది. ఇదే క్రమంలో పోలవరం బనకచెర్ల గురించి కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరో కాళేశ్వరం కాబోతుంది అన్నట్లయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఆయన లేవనెత్తినటువంటి అంశాలు కూడా ఒక రకంగా సబబు అనిపిస్తాయి, మరొక వైపు ఒక సమస్య కూడా దాగి ఉంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది, మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. మరి ఆయన ఏమంటున్నాడంటే పోలవరం బనకచెర్ల మీరు సమాంతరంగా ఒక కాలువ తీసుకొని వస్తే గోదావరి నీళ్ల కోసము, మీరు పట్టిసీమ ద్వారా తీసుకొని ఇచ్చినటువంటి నీళ్లను కృష్ణా బేసిన్లో పెడితే 80 టీఎంసీలు నీళ్లు పెడితే 35 టీఎంసీలు తెలంగాణకు వాటా అడుగుతారు. మరి మీరు సమాంతరంగా కాలువ తీసుకొని వస్తే మొన్న బుడమేరు వరద వచ్చింది, ఈరోజు విజయవాడ మొత్తం వరదలో మునిగిపోతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎస్, ఇది వాస్తవం, కరెక్ట్. ఆయన ఏమంటున్నారు, దానికి సలహాగా బైపాస్ చేసుకొని మీరు రాయలసీమకు నీళ్లు తీసుకపోండి అంటున్నారు. చర్చ పెట్టండి, ముఖ్యమంత్రికి సమయం లేదు, ఓకే, మంత్రి సమక్షంలో చర్చ పెట్టండి, మంత్రికి సమయం లేదు, అధికారుల సమక్షంలో చర్చ పెట్టండి అంటున్నారు. ఎస్, కరెక్టే. మరి ఇక్కడ మీమాంస ఎక్కడంటే, ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే, నాగార్జున సాగర్ కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు ఉంచినట్లయితే తెలంగాణ కూడా వాటాల కోసం అడుగుతుంది. కృష్ణా బేసిన్ లో వరద తగ్గుతా వస్తా ఉంది, ప్రతి సంవత్సరం నీటి లభ్యత అనేది తగ్గుతా, ఒక సంవత్సరం అటు ఇటు, ఒక సంవత్సరం బాగా వస్తే వర్షాలు ఉంటుంది స్టోరేజ్, లేకపోతే ఏంది పరిస్థితి? మరి రాయలసీమకు నీళ్ళు ఎలా? ఈ రోజు తెలంగాణకి ఎటువంటి పరిస్థితి ఉందో రాయలసీమకు కూడా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు, సముద్ర మట్టానికి పై భూభాగంలో ఉంది. మరి అటువంటిప్పుడు అన్ని ఎత్తిపోతల పథకాలే. మరి ఇదంతా అన్నీ ఉండంగానే ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనేది ఒక గుదిబండ కానుంది, మరొక కాళేశ్వరం కానుంది అన్నటువంటి వ్యాఖ్యల్లో నాకు తెలిసి సమర్థనీయమేమో కాదేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది.
మరి ఈ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెగదు, తెల్లారదు ఈ పంచాయతీ. మరి రాయలసీమకి ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 30 టీఎంసీల కెపాసిటీ ఏదైతే ఉందో ఇసుక బురదతో నిండిపోయింది. ఒకవైపు ప్రాజెక్ట్ ఎదురుగా ఫ్లంజ్ పూల్ ఏర్పడింది. డ్యామ్ సేఫ్టీ ప్రమాదంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు నిపుణులు. మరి ఎలా ఇప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద 110 టీఎంసీల నీళ్ళ కెపాసిటీ రిజర్వాయర్ నిర్మించుకొని అక్కడి నుంచి గోదావరి నీళ్లు బనకచెర్లతో అనుసంధానం చేసి ఆ 110 టీఎంసీల నీళ్లు రాయలసీమకు లిఫ్ట్ చేసుకుంటే ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు నీటి కేటాయింపులో రాయలసీమకు అంటే వినియోగం తగ్గిస్తే ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుంది? తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. మరి ఇది మంచి ప్రాజెక్టే కదా అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటా ఉన్నారు. ఎస్, ఇది కూడా సమర్థనీయమే. కాబట్టి నేను చెప్తా ఉండేది ఏంటంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఒకవేళ మీరు అన్నట్టు గుదిబండగా మారితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. లేదు దీనివల్ల ఇంత ప్రయోజనం ఉందని చెప్పేసి ఈ రకంగా ప్రయోజనాలు జరుగుతాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను చెప్తాను. థ్యాంక్ యూ. నమస్తే.